దేవుడిచ్చిన గొప్ప ప్రేషిత ఆజ్ఞ ఏంటది? మీరు సర్వ సృష్టికి వెళ్ళి సర్వలోకమునకు సువార్త ప్రకటించి సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమునకు వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటిని గైకొనవలనని వారికి బోధించండి. దిస్ ఈజ్ అ గ్రేట్ కమిషన్ ఆఫ్ డిసైపుల్షిప్ అండ్ ఇన్వాల్వ్స్ ఇవాంజలిజం. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మీరేం చేయాలి? సువార్తను ప్రకటించండి. సువార్తీకరణ ద్వారానే శిష్యత్వం అనేది జరుగుతుంది. హిజ్ లాస్ట్ కమాండ్ మస్ట్ బి అవర్ ఫస్ట్ కన్సర్న్. ఏంటి ఆయన లాస్ట్ కమాండ్? మీరు సర్వలోకమునకు వెళ్ళి. ఫస్ట్ యు మస్ట్ గో. ఇవాంజలిజం ఆల్వేస్ స్టార్ట్స్ బై గోయింగ్. ఇంట్లో కూర్చొని నేను సువార్తీకరణ చేస్తానంటే చాలాసార్లు అది సాధ్యం కాదు. బట్ వెరీ లిమిటెడ్ పాసిబిలిటీస్ మాత్రమే ఉంటాయి. నువ్వు మనుషుల పట్టు జాలరుగా అవ్వాలంటే మనుషులు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళాలి. నువ్వు ఆత్మలు సంపాదించే సంపాదకుడు అవ్వాలంటే ఆత్మలు ఎక్కడున్నా అక్కడికి వెళ్ళాలి. ద ఫిషర్ మ్యాన్ గోస్ వేర్ ద ఫిష్ ఈస్. రెండవది ఆయన అంటున్నాడు, ప్రీచ్, సర్వలోకమునకు సువార్తని ప్రకటించాలి. ఈ ప్రకటన అనేటువంటి ప్రక్రియలో మనం ఏం చేయాలి, ఏంటి అనేది ఈరోజు మనం చూద్దాం. ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, దాంట్లో ఉన్నటువంటి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఏంటి అనేది ఈరోజు మనం ఆలోచించేద్దాం. అసలు ఇవాంజలిజం అనేటువంటి పదము, దానికి మూల పదం ఏంటంటే ఇవాంజలియోన్. ఇవాంజలియోన్ అనేటువంటి మాటకు అర్థము గుడ్ న్యూస్, శుభవార్త. దేవుడు సర్వలోకానికి వెళ్ళి చెప్పమంటున్న వార్త ఏంటి? ఇస్ అ గుడ్ న్యూస్ ఆర్ బ్యాడ్ న్యూస్? గుడ్ న్యూస్. ఇవాంజలియోన్ అన్నప్పుడు ఇట్స్ అ గుడ్ న్యూస్. ఇవాంజలిజంలో ఏముందంటే ద ప్రొక్లమేషన్ ఆఫ్ గుడ్ న్యూస్ టు ఎవ్రీ మ్యాన్ కైండ్. సమస్త జనులకు, సర్వ లోకమునకు సంబంధించిన గుడ్ న్యూస్ని దేవుడు మన చేతిలో పెట్టాడు. గుడ్ న్యూస్ అంటే ఎలా ఉంటుందో చెప్తాను వినండి. అనేక అటెంప్ట్స్ చేసినా కానీ ఫెయిల్ అయిపోయినటువంటి వాడికి ఆల్ ఆఫ్ అ సడన్ యు ఆర్ పాస్ట్ అంటే గుడ్ న్యూస్. అవునా కాదా? ఇట్ ఇస్ ఎ గుడ్ న్యూస్. ఉద్యోగ ప్రయత్నాలు చేసి 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 ఓడిపోయి అలసిపోయినటువంటి ప్రాణానికి యు గాట్ సెలెక్టెడ్ అనగానే దట్స్ ఎ గుడ్ న్యూస్. అవునా కాదా? ఆర్థిక ఊబిలో కూరుకుపోయి ఇంకా దివాలా తీసినటువంటి స్థితిలో ఉన్నటువంటి కుటుంబం కానీ ఒక కంపెనీ కానీ వారు ఒక్కసారిగా వాళ్ళు లాభాల్లోకి వచ్చేసారు, లేదా వాళ్ళ అప్పులన్నీ కూడా తీరిపోయినాయి, రుణమాఫీ జరిగింది అనేది ఏంటి? గుడ్ న్యూస్. ఏ విధమైనటువంటి మెడిసిన్ కూడా లేనటువంటి ఒక భయంకరమైనటువంటి రోగముతో ఇక డెత్ బెడ్ మీద ఉన్నటువంటి వ్యక్తికి ఇదిగో నీ రోగానికి ఒక మందు దొరికింది, ఈ యొక్క వ్యాక్సిన్ లేకపోతే ఈ యొక్క మెడిసిన్ అని ఒకవేళ కనుక డాక్టర్ చెప్తే గుడ్ న్యూస్. మరణశిక్ష విధించబడి ఉరికంబం మీద నిలబడి ఆ యొక్క మెడకు తాడు వేసి ఆల్మోస్ట్ ఆ లివర్ పుల్ చేసే టైంలో ఇతనికి క్షమాభిక్ష దొరికింది అని చెప్పేది ఏంటి? గుడ్ న్యూస్. మీరు గమనించారో లేదో, నేను ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ గుడ్ న్యూస్ యొక్క గుడ్నెస్ యొక్క ఇంటెన్సిటీ పెరుగుతూ వస్తూ ఉంది. ఆల్ దీస్ గుడ్ న్యూసెస్ ఆర్ నాట్ గుడ్ న్యూస్ ఫర్ ఆల్. కానీ సువార్త అనేది ఎందుకు ఇట్ ఈస్ అ గ్రేటర్ గుడ్ న్యూస్ ఫర్ ఆల్ పీపుల్ అంటే ఇది సమస్త మానవాళి అందరికీ ఉన్నటువంటి తీర్చలేని, నయము కానిటువంటి, క్షమాపణ దొరకనటువంటి ఒక భయంకరమైనటువంటి సమస్య నుండి విడిపించడానికి దేవుడు చూపిన పరిష్కారం గురించి మాట్లాడుతూ ఉంది. ఇట్ టాక్స్ అబౌట్ ద సాల్వేషన్ ఆఫ్ ద సిన్ఫుల్ హ్యుమానిటీ. ఇవాంజలియోన్ అని చెప్పబడుతున్నటువంటి ఈ మాటలో ఉన్నటువంటి ఈ గుడ్ న్యూస్ ఏంటంటే అది ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానము. వాట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ ఇట్? విలియం టెంపుల్ అనేటువంటి భక్తుడు చెప్పినటువంటిది తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ఇక్కడ రాశాను.
మనుషులు యేసుక్రీస్తు ద్వారా దేవుని యందు విశ్వాసముంచుటకు, ఆయనను తన రక్షకునిగా అంగీకరించుటకును, సంఘములో పరిశుద్ధులతో సహవాసము చేసి ఆయన్ని రాజుగా సేవించుటకును పరిశుద్ధాత్మ శక్తితో యేసుని ప్రకటించటమే సువార్తీకరణ. ఎన్ని విషయాలు ఉన్నాయో మీరు జాగ్రత్తగా గమనించండి. సువార్తలో ఉన్నటువంటి సారాంశం ఏంటి, ఎసెన్స్. సువార్త యొక్క ఉద్దేశ్యం ఏంటి, పర్పస్. సువార్త యొక్క అల్టిమేట్ స్కోప్ ఆర్ రిజల్ట్ ఏంటంటే, ఈ 3 ఏరియాస్ ఈ డెఫినేషన్లో మనం చూస్తాం. మొట్టమొదటిగా చూస్తే యేసుక్రీస్తు ద్వారా దేవుని యందు విశ్వాసం ఉంచుటకు. ఎందుకంటే ఒక వ్యక్తి మారు మనసు పొందాలంటే అతడు ఏం చేయాలి, విశ్వాసం ఉంచాలి. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షించబడదురు. ఒక వ్యక్తి ప్రార్థనాపూర్వకమైనటువంటి పశ్చాత్తాపం అతనిలో కలగాలంటే అతనిలో ఏం కలగాలి, విశ్వాసం రావాలి. విశ్వాసం రావాలంటే ఏం చేయాలి, వినాలి, దేవుని వాక్యం వినాలి. వినాలంటే ఏం చేయాలి, ఒకడు ప్రకటించాలి. ప్రకటించాలంటే ఏం చేయాలి, ఆ ప్రకటించే వ్యక్తి పంపబడాలి. పంపబడేవాడు లేకుండా ప్రకటించేవాడు ఎక్కడున్నాడు? ప్రకటించేవాడు లేకుండా వినేవాడు ఎలా వినగలడు? వినకుండా విశ్వాసం ఎలా వస్తుంది? విశ్వాసం లేకుండా వాడు పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన ఎలా చేయగలడు? ఆ పశ్చాత్తాప ప్రార్థన లేకుండా రక్షణ కార్యం ఎలాగా జరుగుతుంది? ఇది పౌలు భక్తుడు రోమా పత్రికలు ఇచ్చిన అద్భుతమైన లాజిక్. అందుకనే ఎవాంజలిజం ఈజ్ సో ఇంపార్టెంట్. విశ్వాసం ఉంచుటకును, ఆయనను తన రక్షకునుగా అంగీకరించుటకును. ఎప్పుడైతే సువార్త వింటాడో అతడు మొట్టమొదటిగా ఏం చేస్తాడంటే విశ్వాసముతో క్రీస్తును తనకు రక్షకుడుగా అంగీకరిస్తాడు. రెండవది అక్కడతో ఆగిపోలేదు, సంఘములో పరిశుద్ధులతో సహవాసము చేసి. ఇది గ్రేట్ కమిషన్లో ఉన్నటువంటి భాగం అన్నమాట. అందుకని మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి అని క్లోజ్ చేయాల. సమస్త జనులను శిష్యులుగా చేయడి. శిష్యత్వం అనేది ఎక్కడ జరుగుతుంది? సంఘములో జరుగుతుంది. ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ ద చర్చ్ యూ విల్ మేక్ అదర్స్ డిసైపుల్స్. ఈ డిసైపుల్షిప్ అనేది ఎలా జరుగుతుంది అంటే 2 విషయాలు చెప్పాడు. ఆరంభం ఎట్లాగంటే వానికి బాప్తిస్మం ఇవ్వండి. లెట్ హిమ్ కన్ఫెస్ పబ్లిక్లీ హిస్ ఫెయిత్. తన యొక్క విశ్వాసమును, క్రీస్తులో తన పొందిన రక్షణను పబ్లిక్గా ముందు ఫెయిత్ విశ్వాసాన్ని టెస్టిఫై చేసిన తర్వాత అతనికట టీచింగ్ ఇవ్వాలట. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి మీరేం చేయాలి? బోధించండి. త్రూ టీచింగ్. దీనికి ఏం కావాలి అంటే పరిశుద్ధుల యొక్క సహవాసం కావాలి. సో ఇవాంజలిజము ఎందుకు అంటే యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి. రెండవది అతడు పరిశుద్ధుల సహవాసములో చేరి ఆయనను రాజుగా, మాస్టర్. దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ డిసైపుల్షిప్. మనుషులు యేసుక్రీస్తు ద్వారా దేవుని యందు విశ్వాసం ఉంచుటకును, ఆయనను తన రక్షకునిగా అంగీకరించుటకును, సంఘములో పరిశుద్ధులతో సహవాసము చేసి ఆయనను రాజుగా సేవించుటకును పరిశుద్ధాత్మ శక్తితో యేసుని ప్రకటించటమే. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. సువార్త యొక్క సారాంశము, అతి ప్రాముఖ్యమైన అంశము ఏంటి? యేసు. వెరీ గుడ్. జీసస్ క్రైస్ట్. యేసుని ప్రకటించుట. సువార్తలో మానవుని యొక్క సమస్య ఏంటో చెప్తాము, అది ఒక్కటే చెప్పి ఆపేస్తే అది సువార్త కాదు, అది బ్యాడ్ న్యూస్ అవుతుంది. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే, గుడ్ న్యూస్ ఎవరిలో ఉందంటే యేసుక్రీస్తులో ఉన్నది. కాబట్టి యేసుక్రీస్తులో ఉన్నటువంటి యునిక్నెస్ చెప్పాలి. అంతేకాకుండా ఆయన సర్వమానవాళి కొరకు చేసినటువంటి శిలువ బలియాగము గురించి చెప్పాలి. దాని యందు విశ్వాసం ఉంచడం ద్వారా కలిగేటటువంటి ఆ ఉచితముగా దొరికే రక్షణ గురించి చెప్పాలి. అంతేకాదు, ఒకవేళ ఆ రక్షణను తృణీకరిస్తే, యేసును కాదంటే ఉన్నటువంటి కాన్సిక్వెన్స్ కూడా చెప్పాలి. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 17వ వచనంలో అంటున్నాడు, నమ్ము ప్రతివానికి రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నదని చెప్తూ, ఈ దేవుని యొక్క నీతి అట సువార్తలో బయలుపరచబడింది అంటాడు. ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఈజ్ రివీల్డ్ ఇన్ దిస్ గాస్పల్ అంటాడు.
18వ వచనంలోకి వచ్చేసరికి ద నెక్స్ట్ ఇమీడియట్ వర్స్, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు సమస్తమైన మనుషుల యొక్క భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని యొక్క ఉగ్రత పరలోకము నుంచి బయలుపరచబడుతుంది అంటాడు. ఇక్కడ రెండు వచనాల్లో ఒక వర్డ్ కామన్గా ఉంది. అదేంటి? బయలుపరచబడుతున్నది. నమ్మినటువంటి వానికి, విశ్వసించినటువంటి వానికి దేవుని నీతి సువార్తలో బయలుపరచబడిందంట. దేవుని యొక్క సువార్త సత్యమును అడ్డగించి నాకు అక్కర్లేదు క్రీస్తు అనేటువంటి వాడికట అదే సువార్తలో ఏం బయలుపరచబడుతుంది? ద wrath ఆఫ్ గాడ్ అట్ వన్ హ్యాండ్ అండ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ అట్ వన్ హ్యాండ్. ఈ రెండింటినీ కూడా నాణానికి రెండు వైపులలాగా విశ్వసించి ప్రతివానికి దేవుడు ఉచితముగా ఇచ్చేటటువంటి దేవుని నీతి సువార్త బయలుపరుస్తూ ఉంటే, దేవుణ్ణి నాకు వద్దు అన్నటువంటి వాడికి దేవుని యొక్క న్యాయమైన తీర్పు అనే ఉగ్రత అదే సువార్త బయలుపరుస్తూ ఉంది. యేసు క్రీస్తుని రక్షకుడుగాను రాజుగాను వారు ప్రతిష్ఠించాలి. స్కోప్ ఏంటి? ఎక్కడ జరుగుతుంది ఇది? పరిశుద్ధుల యొక్క సహవాసములో. దిస్ ఈజ్ వాట్ ద గాస్పల్ డెఫినేషన్. మ్యాట్ ఫ్రెడ్ అనేటువంటి ఆయన ఏం చెప్పాడంటే, ఎవాంజలిజం అంటే ఏం లేదండి, వన్ బెగ్గర్ టెల్లింగ్ అనదర్ బెగ్గర్ వేర్ ద బ్రెడ్ ఈస్. ఇద్దరు ఎవరు? బెగ్గర్సే. కానీ వీళ్ళిద్దరిలో ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఒకరి దగ్గర ఆహారం ఉంది, ఇంకొకడు ఆకలితో ఉన్నాడు. ఆకలితో ఉన్నవాడికి ఆహారము దొరికి కడుపు నిండినటువంటి వాడు చేయగలిగినటువంటి ఒకే ఒక పని, వన్ బెగ్గర్ టెల్లింగ్ అనదర్ బెగ్గర్ వేర్ ద బ్రెడ్ ఈస్. రక్షించబడిన వారికి రక్షించబడన వారికి ఉన్న తేడా ఏంటో తెలుసా? ముందు వీళ్ళిద్దరూ పాపులే, కానీ ఒక వ్యక్తి క్షమించబడిన పాపి, ఇంకొకడు ఇంకా క్షమించబడని పాపి. ఈ క్షమాపణ పొందినటువంటి ఈ వ్యక్తి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఉగ్రతలోను తీర్పులోను నిత్య నరక అగ్నిగుండములోకి వెళ్తున్నటువంటి ఆ వ్యక్తికి ఏం చెప్పారంటే, హే కమ్ హియర్, యూ కెన్ ఫైండ్ ఫర్గివ్నెస్. ఆకలితో దప్పికలతో నువ్వు ఉండాల్సిన అవసరం లేదు. ఇదిగో జీవాహారము, ఇదిగో జీవజలము, ఇదిగో ఆ యొక్క క్రీస్తు, ఈ కెన్ లవ్ యూ అండ్ ఫర్గివ్ యూ అని ఆయన పరిచయం చేయటం. దిస్ ఈజ్ వాట్ ఎవాంజలిజం. టైప్స్ ఆఫ్ ఎవాంజలిజమ్స్, ఎన్ని రకాలుగా ఈ సువార్త మనం చేయొచ్చు. మొట్టమొదటిగా బైబిల్ కనుక మనం చూసినట్లయితే కమ్ అండ్ సీ ఎవాంజలిజం. ఇది 1-on-1. యూ క్యాన్ డూ 1-on-1. ఒక్కొక్కరిని మనం కలిసి మనము ఏం చెప్పాలో తెలియదన్నా, వాళ్ళు ప్రశ్న అడిగితే జవాబులు ఏం చెప్పాలో తెలియదు, లేకపోతే నాకు అంత జ్ఞానం లేదు, సింపుల్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? వచ్చి చూడండి. ఫిలిప్పు నతనీయుల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్పగానే ఇప్పుడు ఈయన స్కాలరు నతనీయులు ఆ ప్రశ్న అంటున్నాడు, ఈ ప్రశ్న వేస్తున్నాడు, నజరేతు నుంచి మంచిది రాగలదా, అది రాగలదా, ఇది రాగలదా, ప్రవచనాలు ఇవన్నీ చెప్తుంటే ఈయన అన్నాడు, అయ్యా నీకు దండం, వచ్చి చూడు, ఆ తర్వాత డిసైడ్ చేసుకో. సమరయ స్త్రీ గ్రామంలోకి వెళ్ళింది. ఆ ఊరు వారందరికీ వచ్చి చూడండి, నేను చేసినవన్నీ, నాతో చెప్పినవన్నీ వచ్చి చూడండి. ఈ మాట ఎప్పుడు చెప్పగలమో తెలుసా? కాన్ఫిడెంట్గా, ధైర్యముగా వచ్చి చూడు అని ఎప్పుడు చెప్పగలమో తెలుసా? రుచి చూసినప్పుడు. వెన్ యువర్ లైఫ్ ఈస్ చేంజ్, వెన్ దెర్ ఈస్ అ ట్రాన్స్ఫర్మేషన్ త్రూ దిస్ గుడ్ న్యూస్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో సువార్త చేసినటువంటి ఆ విప్లవాత్మకమైన మార్పు అనేది వాస్తవమైతే నువ్వు ధైర్యంగా నిలబడి, ఇవన్నీ నాకు తెలియదండి, నా బ్రతుకును మార్చినాయన్ని మీకు పరిచయం చేస్తాను, ఆయన గురించి మీరు వినొచ్చు, వచ్చి చూడండి. కమ్ అండ్ సీ. వెరీ పవర్ఫుల్ ఎవాంజలిజం. నెక్స్ట్ కిచెన్ రూమ్ ఎవాంజలిజం. మనము చాలాసార్లు బయటికి వెళ్ళలేము, నాకు అటు వెళ్ళటానికి ఇటు వెళ్ళటానికి సమస్య, నేను ఇంటి దగ్గర మాత్రం ఉండి ఎవరికన్నా చెప్పగలనంటే ఎస్, అందుకని లిటిల్ పాసిబిలిటీస్ ఉన్నాయి. అసలు ఇది ఎవరికో తెలుసా? హ్యాండిక్యాప్డ్ పీపుల్కి, తర్వాత కొంచెం ఏదైనా డిసీజెస్ వచ్చి బెడ్ మీదే ఉంటా, నేను బయటికి వెళ్ళలేను అనుకునే వాళ్ళకి అసలు ఈ ఇవాంజలిజం. అందుకనే ఈ కైండ్ ఆఫ్ ఇవాంజలిజం ఏంటంటే రిలేషన్షిప్ ద్వారా జరిగేది అనమాట. కిత్ అండ్ కిన్ అంటే మన దగ్గర ఉన్నటువంటి సమీప బంధువులు, లేకపోతే మన బంధువులందరినీ పిలిపించుకొని చక్కగా ఒకరోజు వాళ్ళకు ఫుడ్ వండేసి ఒక స్పెషల్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసి, లేకపోతే కంఫర్టబుల్ ఎట్ యువర్ హోమ్ అండ్ మేక్ దెమ్ కంఫర్టబుల్, సిట్ విత్ దెమ్, డిస్కస్ విత్ దెమ్, షేర్ విత్ దెమ్,
ఓకే, చాలాసార్లు మనం ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు చర్చికి రావడానికి అభ్యంతరపడతారు. అలాంటి వాళ్ళకి ఇంటికి పిలిపించుకోండి, చక్కగా వంటలు వండుతూ కిచెన్లో మాట్లాడుకుంటూ. ఓకే, సో చక్కగా రానండి, లెట్ దెమ్ సిట్ అరౌండ్ ద టేబుల్ అండ్ షేర్. దిస్ ఈస్ కాల్డ్ కిచెన్ రూమ్ ఇవాంజలిజం. మూడోది కిన్స్ మ్యాన్ ఇవాంజలిజం, అంటే సమీప బంధువు అంటారు, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. వీళ్ళకు కూడా ఆల్మోస్ట్ ఇదే అప్రోచ్ ఫాలో అవ్వచ్చు. క్రియేటివ్ ఇవాంజలిజం అంటే స్ట్రేంజర్స్, కొత్త వాళ్ళని పరిచయమైనప్పుడు వాళ్ళతో ఎలాగా మనం వాళ్ళకి కాఫీ ఆఫర్ చేసి, లేకపోతే ఏదన్నా వాళ్ళ అవసరాలు ఉన్నప్పుడు ఆ అవసరాలను తీర్చి, లేకపోతే నిజంగా వాళ్ళకి హెల్ప్ చేసి, ఎప్పుడన్నా లిఫ్ట్ ఇచ్చినప్పుడు కానీ, ఇట్లాగా వాళ్ళతో మనము ఒక క్రియేటివ్ వేలో మనం ఇవాంజలిజం, ఒక క్వశ్చన్ అడగొచ్చు. అర్థమవుతుంది. వాట్ డూ యూ థింక్ అబౌట్ బర్నింగ్ ఇష్యూస్ ఉంటాయి, కరెంట్ అఫైర్స్ ఉంటాయి, లేకపోతే ఏదైనా సిచ్యువేషన్ తీసుకొని వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్ పర్టికులర్ ఇష్యూ అని అడగంగానే వాళ్ళ వ్యూస్ వాళ్ళు చెప్తారు. అప్పుడు మనము చక్కగా నా వ్యూ నేను చెప్పమంటారా అని టాక్ అబౌట్ ద హ్యూమన్ నేచర్ అండ్ దెన్ ప్రజెంట్ జీసస్ క్రైస్ట్. అర్థమవుతుందా? సో అట్లాగా మనము క్రియేటివ్ వేలో స్ట్రేంజర్స్కి. కరిస్మాటిక్ ఇవాంజలిజం అంటే ఓపెన్ మీటింగ్స్, పెద్ద పెద్ద మీటింగ్స్, గాస్పల్ మీటింగ్స్ అని పెట్టేసి సువార్త చేయొచ్చు. క్రాస్ కల్చరల్ ఇవాంజలిజం అంటే మిషన్స్, మనది కానిటువంటి ప్రాంతాలకు వెళ్ళి, వేరే భాష వేరే కల్చర్లోకి వెళ్ళి సువార్త చేయటం. ఇప్పుడు మన టాపిక్లోకి వద్దాం. వై పర్సనల్ ఇవాంజలిజం ఈజ్ సో ఇంపార్టెంట్. మొట్టమొదటి రీజన్ అంటే ఇది ఎవరైనా చేయొచ్చు. హూ ఎవర్ యూ మే బీ, యూ కెన్ డూ ఇవాంజలిజం. ఎందుకు ఇది ఎంత ప్రాముఖ్యమైందంటే ఇట్ ఈస్ అవైలబుల్, ఎవ్రీబడి కెన్ డూ. రెండోది లెస్ ఎక్స్పెన్సివ్, ఖర్చు లేనిది, లేకపోతే ఖర్చు తక్కువ, చాలా తక్కువ ఖర్చు, ఆల్మోస్ట్ నిల్. దీనికోసం వేలు లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మనం ఆటోలో ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నా, మన పక్కన ఎవరో వచ్చి కూర్చున్నారు, జస్ట్ పరిచయం చేసుకొని వాళ్ళకి. చాలాసార్లు మనము ఈ లోకం యొక్క ఒరవడిలో పడి కొట్టుకుపోతూ ఉంటాం, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్, ఐ కన్ఫెస్ బిఫోర్ యూ. చాలాసార్లు లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క ప్రేరణ ఇస్తూ ఉంటాడు, ఆ భారం వస్తూ ఉంటుంది. అరే ఇది వాక్యం ఏదైనా కొంచెం 2 మాటలు చెప్పాలి అని అనిపిస్తూ ఉంటుంది. కానీ మనము ఎక్కగానే ఫస్ట్ జేబులో నుంచి బయటికి తీసేదేంటి? వాళ్ళు అదే పని చేస్తుంటారు, మనం కూడా చేసుకొని ఆయన అటు ఈయన ఇటు తిరిగి చూసుకుంటా కూర్చుంటాం. మన యొక్క స్టాప్ వచ్చే వరకు కూడా మనము మూగవాళ్ళలాగా కూర్చుంటాం. అది మాట్లాడటానికి నోరు తెరవం, పలకరించడానికి ధైర్యం చాలదు. కానీ మనం ద మూమెంట్ ఆ ఐస్ బ్రేక్ లాగా ఆ బ్యారియర్ను బ్రేక్ చేసి ఒక్క మాట జస్ట్ అట్లా పలకరిస్తే చాలండి, టకామని వారు దాన్ని పక్కన పెట్టి మనతో మాట్లాడడానికి రెడీ అవుతారు. మనం ఒక ఫాల్స్ ప్రిస్టేజ్తో కూడినటువంటి డిప్లొమాటిక్ వరల్డ్లో జీవిస్తూ ఉన్నాం. పక్కని డిస్టర్బ్ చేయకూడదు, పక్కవాడితో మాట్లాడకూడదు, వాళ్ళ ప్రైవసీని కదిలించకూడదు, మాట్లాడితే ఏమనుకుంటారో, పలకరిస్తే నీ పన్ను చూసుకోరా అంటాడేమో అని మనకు మనమే బ్యారియర్స్ ఏర్పాటు చేసుకొని మనము ఆపర్చునిటీస్ అనేక సార్లు మనం మిస్ అవుతుంటాం. మీకు చెప్పాను లేదో, ఒకసారి నేను క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తా ఉన్నాను. ఆ క్యాబ్ డ్రైవర్ అనమాట. సో ఆ క్యాబ్ డ్రైవర్ మంచి బియర్డ్ ఉంది, తర్వాత మంచి రఫ్గా ఉన్నాడు మనిషి చూడగానే. ఆయన వేసి డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఎంత డ్రైవ్? ఆల్మోస్ట్ 1 hour డ్రైవ్. వెళ్తా ఉన్నాను. హైటెక్ సిటీ దగ్గరకు వచ్చేసరికి లోపల నుంచి ఒక ప్రేరణ, భారం స్టార్ట్ అయింది. చెప్పాలి, ఏదన్నా మాట్లాడాలి. ఆయనేమో బిగుసుకొని కూర్చున్నాడు. ఆయనకంటే ఎక్కువ నేను బిగుసుకొని కూర్చున్నాను వెనక. భయం అనమాట, నేను చూస్తేనే భయం వేస్తూ ఉంది. సో అలా అయిపోయిన తర్వాత ఔటర్ రింగ్ రోడ్ ఎక్కేసాడు. ఔటర్ రింగ్ రోడ్ ఎక్కిస్తే ఫాస్ట్ కొట్టేస్తున్నాడు. ఒక్కొక్క ఎగ్జిట్, 2వ ఎగ్జిట్, 3వ ఎగ్జిట్. నేను ఇంక దగ్గరికి వస్తా ఉంది. ఇక నేను ఎగ్జిట్ నెంబర్ 16లో దిగాలి ఎయిర్పోర్ట్ అంటే. కరెక్ట్గా ఎగ్జిట్ నెంబర్ 16 అని బోర్డు కనపడగానే ఆయన పలకరించాను అనమాట. పలకరించి, సార్ మీరేం చేస్తారు ఏంటి అనగానే ఆయన పేరు ఏదో చెప్పాడు. ఐఎమ్ సో అండ్ సో అండి, ఐఎమ్ ఏ పాస్టర్ అంటే, ప్రైజ్ లార్డ్ బ్రదర్ అన్నాడు. ఏంటి కరెక్ట్గా ఎగ్జిట్ దగ్గరికి వచ్చిన తర్వాత ప్రైజ్ లార్డ్ అంటే ఉపయోగం ఏముంది? బై టాటా. 1-on-1. డాక్టర్ ఆర్ స్టాన్లీ గారు ఏం చెప్పారంటే, ఇది ఎందుకు ఎఫెక్టివ్ అంటే, పర్సనల్ ఇవాంజలిజం అంట ఒక మంచి మామిడి తోటలోకి వెళ్ళి బాగా పంట పండినటువంటి ఫలాలు, ఆ తోట అంతా తిరిగి నీకు ఇష్టమైనటువంటి మంచి మామిడికాయని కోరి తెచ్చుకున్నట్టు అనమాట. అంటే దాన్ని ఏమంటారంటే, పర్సనల్ ఇవాంజలిజం ఈజ్ అ హ్యాండ్ ప్లక్డ్ ఫ్రూట్ అంటాడు.
ఏదో ర్యాండమ్గా చేయబెట్టి తీసుకుంది కాదు, మార్కెట్లోకి వెళ్తే ఎవడో నీకు ఇచ్చింది కాదు. నువ్వు వ్యక్తిగతంగా శ్రద్ధ పెట్టి, ప్రేమించి, ప్రార్థన చేసి, ప్రయాసపడి అనేక దినాలు అతను పట్టించుకొని అతనికి సువార్త చెప్పి ప్రభు కోసం నువ్వు గెలుచుకున్నటువంటి హ్యాండ్ ప్లక్డ్ ఫ్రూట్ అంటారు. అందుకే అది ప్రభావభరితమైనది, సులువైంది కూడా. నీకు ఇష్టమైనట్లుగా చెప్పగలవు, నీ సామర్థ్యాన్ని వాడి నువ్వు చెప్పగలవు, నువ్వు ఏ ఏరియాస్లో గొప్ప నువ్వు స్ట్రాంగ్గా ఉంటావో ఆ విధంగానే అప్రోచ్ అవ్వగలవు. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఎవాంజలిజం పద్ధతిలో మనం చూసేది అంటే పర్సనల్ ఎవాంజలిజం. అందుకని ఆయన టీచింగ్ చేసినప్పుడు వందల వేల మంది ఉన్నారు, కానీ ఆయన రక్షణలోకి నడిపించినప్పుడు మీరు చూడండి సువార్తల్లో ఎట్లా చేశాడు? 1-on-1. సమరయ స్త్రీ ఒక్కతే ఆయన దగ్గరికి వెళ్ళాడు. అగ్గరాసనలు దయ్యాలు పట్టినవాడు ఒక్కడే వాడి దగ్గరికి వెళ్ళాడు. ఇట్లా మనం చూసుకుంటా వెళ్ళినట్లయితే 1-on-1 హీ పిక్ ద సోల్స్. వ్యక్తిగత సువార్త దగ్గరికి వచ్చేసరికి నాకు సమయం లేదు అనే సాకు ఎవడు చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైనా చేయొచ్చు, సమయం దేవునికి ఇస్తే చాలు నువ్వు. అంతేకాకుండా ఎప్పుడైతే మనము వ్యక్తిగతంగా 1-on-1 మనము దర్శిస్తూ ఉంటామో, కొన్నిసార్లు పర్సనల్ ఎవాంజలిజం లీడ్స్ టు ద పబ్లిక్ ఎవాంజలిజం. అందుకనే మనము పబ్లిక్ మీటింగ్స్ పెట్టినప్పుడు మీరు ముందు వెళ్ళండి, వాళ్ళని కలవండి, రూమ్స్కి వెళ్ళండి, హాస్టల్స్కి వెళ్ళండి, ఇండివిజువల్గా హోమ్స్కి వెళ్ళండి, వాళ్ళతో మాట్లాడండి, రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోండి, అండ్ దెన్ బ్రింగ్ దెమ్ టు ద మీటింగ్స్. వై పర్సనల్ ఎవాంజలిజం అన్నప్పుడు యూ కెన్ రీచ్ ఎనీవన్. మొట్టమొదటిది ఎవరైనా చేయొచ్చు అన్నది, రెండోది నువ్వు ఎవరినైనా ప్రభు కొరకు సంపాదించవచ్చు. పలానా వాళ్ళు అంటానికి లేదు. బ్రదర్స్, పర్సనల్ ఎవాంజలిజం ద్వారా ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ని రీచ్ అవ్వచ్చు. ఓన్ ఫ్యామిలీ మెంబర్స్కి వ్యక్తిగతంగా కూర్చున్నాళ్ళతో చెప్పడం ద్వారా అది చాలా ప్రభావభరితంగా ఉంటుంది. మన జీవితం ద్వారా వాళ్ళ దగ్గరికి సువార్త వెళ్ళినప్పుడు అది ఇంకా ప్రభావభరితంగా. ఒక పాస్టర్ వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి సువార్త చెప్తే ఎవరో వచ్చి మత మార్పిడి చేస్తున్నారంట. అదే వాళ్ళ సొంత ఫ్యామిలీ మెంబర్ చెప్పినప్పుడు ఇట్ విల్ బి మోర్ ఎఫెక్టివ్. యూ కెన్ రీచ్. రెండవది లీడర్స్ అండ్ రూలర్స్, నాయకులను అధిపతులను కూడా రీచ్ అవ్వచ్చు. మనం చూస్తాం యేసుక్రీస్తు ప్రభువు నికోదేముతో పర్సనల్ ఎవాంజలిజం చేశాడు. ఈజ్ ద రూలర్ ఆఫ్ ద సినగోగ్, మత నాయకుడు ఆయన. వ్యక్తిగతంగా రాజులతో మాట్లాడచ్చు. పాల్ పర్సనల్గా వెళ్ళి మాట్లాడాడు వాళ్ళతోటి. అంతేకాకుండా అన్టచబుల్స్ అంటే ఈ లోకంలో చాలామంది వీరు వాళ్ళ యొక్క సోషల్ స్టేటస్ని బట్టి కావచ్చు, ఆర్థిక సంబంధమైనటువంటి స్థితిగతులను బట్టి కావచ్చు, వాళ్ళని అన్టచబుల్స్గా, అంటరాని వాళ్ళుగా, ఆ ప్రాంతాలకు ఎవరు వెళ్ళటువంటి వారి దగ్గర కూడా నువ్వు వెళ్ళొచ్చు. యేసుక్రీస్తు ప్రభువు వెళ్ళారు. సుకారుణ గ్రామానికి ఎవరు వెళ్ళరు, అది సమరయ ప్రాంతం. యూదులు సమరయులతో సంగత్తం చేయరు, కానీ యేసు ప్రభువు వెళ్ళారు. వాళ్ళకి పర్సనల్ ఎవాంజలిజం, వ్యక్తిగతంగా వెళ్ళి సువార్త చెప్పారు. అంతేకాకుండా ఫ్యామిలీస్ని రీచ్ అవ్వచ్చు. ఎనీవన్, పిల్లల్ని కూడా మనం పర్సనల్ ఎవాంజలిజం ద్వారా రీచ్ అవ్వచ్చు. తర్వాత మీ ఆఫీస్లో వర్క్ చేసేటువంటి వాళ్ళని కూడా, అందరిలో ఉన్నప్పుడు వాళ్ళు చాలా రిజిడ్గా ఉంటారు, కానీ పర్సనల్గా వెళ్ళి మాట్లాడినప్పుడు ద రెడీ టు ఓపెన్ అప్. అధికారులతో మనం వెళ్ళినప్పుడు పర్సనల్ ఎవాంజలిజం, వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా మన జీవితంలో ఉన్నటువంటి హోప్ని ప్రజెంట్ చేసినప్పుడు వాళ్ళ జీవితాలను అది ఆకర్షిస్తుంది. ఎందుకంటే వీఆర్ లివింగ్ ఇన్ ఎ హోప్లెస్ వరల్డ్. కాబట్టి వీ మస్ట్ షేర్. వెన్ కెన్ వీ రీచ్? ఎట్ యువర్ కన్వీనియంట్ టైం. తర్వాత వాళ్ళ నీడీ టైమ్స్లో పర్సనల్ ఎవాంజలిజం చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, హాస్పిటల్స్లో అడ్మిట్ అయినారనుకోండి, అక్కడికి వెళ్ళి కూర్చొని వాళ్ళ పక్కన వాళ్ళతో వాళ్ళకి ప్రార్థన చేసి 2 మాటలు బైబిల్ తీసి ఓపెన్ చేసి వాక్యాన్ని చదివి చక్కగా 2 మాటలు ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చామనుకోండి, ఆ జీవిత కాలంలో ఆ మాటలు ఎప్పుడు మర్చిపోలేరు. అంటే వాళ్ళు నమ్మారా, మారు మనసు పొందారా లేదా ముందు పక్కన పెట్టండి, కానీ ఆ ఎఫర్ట్స్ ఏదైతే మనం చేసామో, ఆ మాటలు ఏవైతే చెప్పామో అది వాళ్ళ హృదయాలు అట్లాగా నిలిచిపోతాయి. ఆ ఇంపాక్ట్ కూడా ఉండిపోతుంది. సువార్త అనేది, గాస్పెల్ మస్ట్ బి ప్రొక్లైమ్డ్, అట్ ద సేమ్ టైమ్ బి ప్రాక్టీస్డ్. ఇట్ మస్ట్ బి డిక్లేర్డ్ అండ్ మస్ట్ బి డిమాన్స్ట్రేటెడ్. ఇట్ మస్ట్ బి ప్రీచ్డ్ అండ్ బీయింగ్ ప్రాక్టీస్డ్ అట్ ద సేమ్ టైం. రెండూ జరగాలి. సో కొన్నిసార్లు మనము అవసరంలో ఉన్నప్పుడు చేయి చాపాలి, అవసరంలో ఉన్నప్పుడు వెళ్ళి సహాయం చేయాలి, టైం ఇవ్వాలి, వాళ్ళ కొరకు ఏదైనా వర్క్ చేయాలంటే చేసి పెట్టాలి. మీ పక్కనున్న ఇంట్లో ఉన్న వాళ్ళు ప్రభువుని నమ్ముకోలేదు, కానీ ఆ ఇంట్లో వారు జబ్బుపడి ఉన్నారు. ఎప్పుడైనా ఇంట్లోకి వెళ్ళి వాళ్ళకి వంట వండి పెట్టారా?
ఎప్పుడైనా వండుకొని తీసుకెళ్ళి మీ ఇంట్లో అందరూ జబ్బుపడి ఉన్నారు, చాలా సిగ్గా ఉన్నారు, కాబట్టి ఇదిగోండి కొంచెము ఈ ఫుడ్ తీసుకోండి అని ఎప్పుడైనా చెప్పారా? దట్ ఈస్ ఇవాంజలిజం, దట్ ఈస్ గాస్పెల్ ఇన్ యాక్షన్. మీ ఆఫీస్లో ఎప్పుడైనా మరణం సంభవించినప్పుడు అతను ప్రభువు తెలియదు, కానీ అతని దగ్గరికి వెళ్ళి హాయ్ ఎలా ఉన్నారు, బాగున్నారా అనే దానికంటే ఇంకొక అడుగు ముందుకేసి ఏమైనా చేశారా? వాట్సాప్లో రిప్ అని పెట్టడం దానికంటే ఇంకేమైనా బెటర్గా చేశారా? నీడీ టైంలో ఖచ్చితంగా, అంటే ఆ నీడ్ని మనం ఆసరాగా తీసుకోవట్లా, గుర్తుపెట్టుకోండి. ఆ నీడ్ఫుల్ టైంలో యథార్థముగా రియాక్ట్ అవుతున్నాం, సో దట్ వీ కెన్ ప్రజెంట్ గాస్పెల్ ఇన్ యాక్షన్. ఒంటరిగా ఉన్నప్పుడు ఐసోలేటెడ్ టైమ్స్ ఉంటాయి, లోన్లీనెస్ ఫీల్ అవుతున్న టైమ్స్. అందరితోనే ఉంటారు కానీ డిప్రెషన్లో ఉంటారు, స్ట్రెస్లో ఉంటారు. మన జెమామా రోడ్రిక్స్ చెప్తా ఉంది, ఆమె నేను ఎంతో ఒత్తిడికి లోనైనటువంటి టైంలో ఆల్మోస్ట్ ఎవ్రీడే ఏడవని రోజు లేదు, కానీ ఆమె ఆ విధంగా కన్నీరు కాస్తుందని 140 కోట్ల మందికి ఎవరికి తెలియదు. ఆమె సెంచరీ కొట్టడమే అందరూ చూశారు, కానీ దాని వెనుకున్న పెయిన్, దాని వెనుకున్నటువంటి ఆ లోన్లీనెస్, దాని వెనుకున్నటువంటి సఫరింగ్, ఆ ట్రామా షీ వెంట్ త్రూ అట్లీస్ట్ 1 or 2. ఆ టైంలో లోకంలో ఉన్న వాళ్ళందరూ వట్టి మాటలే చెప్పగలరు, మనమైతే గట్టి మాటలు చెప్పగలం, జీవితాలు మార్చే మాటలు చెప్పగలం, పనికొచ్చే మాటలు చెప్పగలం. లోకంలో ఉన్న వాళ్ళంటే ఆల్ ఈజ్ వెల్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, నో ప్రాబ్లం, ఎవ్రీథింగ్ విల్ గెట్ సూన్, ఓకే అని చెప్పగలుగుతాం. కానీ యూ కెన్ ప్రజెంట్ సమ్వన్ హూ కెన్ మేక్ ఆల్ దీస్ వర్డ్స్ పాసిబుల్. ఒంటరిగా ఉన్నప్పుడు మనం వెళ్ళి సువార్త ఇచ్చి, అండ్ ఆఫ్టర్ గాస్పెల్ మీటింగ్స్, ఖచ్చితంగా ఇది పోస్ట్ ఇవాంజలిజం అంటాం. ఇవాంజలిజం అయిన తర్వాత చేయవలసింది కూడా ఉంది. అప్పుడు కూడా ఏం చేయాలంటే వాళ్ళకు కొన్ని డౌట్స్ ఉంటాయి, కొన్ని క్లారిఫికేషన్స్ ఉంటాయి. ప్రీ ఇవాంజలిజం, ఇవాంజలిజం, పోస్ట్ ఇవాంజలిజం 3 ఉన్నాయి. ఈ 3 చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రీ ఇవాంజలిజం అంటే అర్థం ఏంటంటే ముందు వాళ్ళ యొక్క అడ్డుబండలన్నీ తీసేయాలి, ఆటంకాలన్నీ తీసేయాలి. దేవుని గురించి ఆలోచించడానికి వాళ్ళకు ఉన్నటువంటి ప్రైమరీ ఆటంకాలేంటో వాటన్నిటినీ కూడా తీసేసి మార్గాన్ని సరళం చేయాలి. ఇవాంజలిజంలో మనం క్రీస్తుని గురించి చెప్తాము, రక్షణ గురించి చెప్తాము, లేకపోతే ఒక రక్షకుని మనం ప్రజెంట్ చేస్తాం. అది విన్న తర్వాత మరలా వాళ్ళకి కొన్ని ఉంటాయి. మా మమ్మీ సంగతి ఏంటి, మా డాడీ సంగతి ఏంటి, మా కులం ఇది, మా ఫ్యామిలీ ఇది, నేను ప్రభు నమ్ముకుంటే ఈ పరిస్థితులు వస్తాయి, లేకపోతే నా హృదయంలో ఉన్న సమస్యలు ఇవి, వీటన్నిటి గురించి ఏంటి ఉంటాయి. వాటిని కూడా అడ్రస్ చేయాలి, అప్పుడే అవి కంప్లీట్గా బయటకు వెళ్ళగలుగుతారు. లాజరును బ్రతికించేటటువంటి ఆ యొక్క ఆ ఎపిసోడ్లో మనం గమనం చూసినట్టయితే 3 ఉన్నాయి. ఒకటి, రాయిని తొలగించమన్నాడు ఆయన. రెండవది, సమాధిలో కుళ్ళిపోయిన శవాన్ని ప్రభు బ్రతికించాడు. ప్రేత వస్త్రాలతో బయటకు వచ్చిన లాజరుని తన యొక్క శిష్యులతో చూసి అతని కట్టులు విప్పిపోనీయుడి. రోల్ ద స్టోన్స్ అండ్ రిమూవ్ ద సాక్లోస్ ఆర్ ద టైల్స్. ఇవి 2 మనం చేయాల్సింది. రాయిని దొర్లించడం, కట్టబడినటువంటి ఆ యొక్క వస్త్రాలు, పేత వస్త్రాలని రిమూవ్ చేయటం మనం చేయాల్సింది. రిజరెక్ట్ చేసేది ఎవరు? లైఫ్ ఇచ్చేది ఎవరు? ప్రభు. సో కాబట్టి బిఫోర్ గాస్పెల్ మీటింగ్, ఆఫ్టర్ ద గాస్పెల్ మీటింగ్, లేకపోతే బిఫోర్ ఇవాంజలిజం, ఆఫ్టర్ ఇవాంజలిజం కూడా ఇవాంజలిజానికి సంబంధించినటువంటి ప్రక్రియ ఉన్నది. అట్ వర్క్ ప్లేసెస్, ఇన్ ద క్యాంపసెస్, ఇన్ ద కార్పొరేట్ ఆఫీసెస్, పని చేసే స్థలాల్లో. అంటే మన పని మానేసి పని దొంగల్లాగా, పని సోమరిపోతుల్లాగా మనం ఒక బ్రాండ్ వేసుకొని నేను గాస్పెల్ చెప్తానంటే నీ మాట ఎవడు వినడు. యువర్ లైఫ్ మస్ట్ ప్రూవ్ దట్ వాట్ యు ఆర్ టాకింగ్ ఈజ్ వర్త్ అండ్ ఇట్ ఈస్ ప్రూవెన్. నువ్వు ఏ దేవుడైతే జీవితాలను మారుస్తాడని చెప్తున్నావో ఆ దేవుడు ముందు నీ జీవితాన్ని మార్చాడని రుజువు చేయి. ఒక సబ్బుల కంపెనీ వాడట, మా సబ్బు వాడితే ఎలాంటి మురికి కలిగినటువంటి బట్టలైనా కానీ తెల్లగా అయిపోతేనే సబ్బులు అమ్ముతున్నాడంట, సోప్స్, డిటర్జెంట్స్. కానీ వాడి బట్టలు మాత్రము మురికి పిలకల్లాగా ఉన్నాయట. ఎవడన్నా కొంటాడా సబ్బుని? చెప్పండి. నువ్వు జీవితాలు మార్చే దేవుడు మా దేవుడు, బ్రతుకులు మార్చే దేవుడు మా దేవుడు, మతాలను స్థాపించే దేవుడు కాదు. ఆయనే మార్గము, ఆయనే జీవము, ఆయనే సత్యమని యేసు క్రీస్తు ప్రభువారిని నువ్వు ప్రకటిస్తా ఉన్నప్పుడు ఆ ప్రకటించే వార్త యొక్క ప్రభావము, ఆ ఎఫెక్ట్, ఆ రిజల్ట్ ముందు ఎవరిలో చూడాలి? వాళ్ళు
ప్రకటించేటటువంటి సువార్థికుడిలో చూడాలి. సువార్త యొక్క ప్రభావము సువార్థికుడిలో కనపడకపోతే మనం ప్రకటించే ఆ సువార్త యొక్క ప్రభావము ఇతరులు అర్థం చేసుకోలేరు. లెట్ దెమ్ సీ ద ఎఫెక్ట్ ఆఫ్ ద గాస్పల్, దెన్ లెట్ దెమ్ హియర్ ఇట్. అందుకనే పని చేసే స్థలాల్లో లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డ్యూరింగ్ ట్రావెల్, ప్రయాణం చేసేటప్పుడు బ్యూటిఫుల్ టైం, మనం చాలాసార్లు మిస్ చేసుకునే ఆపర్చునిటీస్ ఏంటి? ఇప్పుడు చెప్పాను కదా ఎగ్జాంపుల్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీ రిగ్రెట్ ఫర్ మిస్సింగ్ ద ఆపర్చునిటీస్ ఇన్ జర్నీస్, బట్ ఇట్స్ అ వెరీ గుడ్ టైం. ట్రావెల్ కంపానియన్స్ ఆర్ ఓపెన్ టు డిస్కస్. ఎట్ హోమ్ మన ఇంటికి వెళ్ళవచ్చు, వాళ్ళ ఇంటికైనా వెళ్ళి మనము సువార్త చేయొచ్చు. మన ప్రాబ్లమే స్టార్టింగ్ ప్రాబ్లం. అయితే హౌ టు స్టార్ట్? మొట్టమొదటిగా ఒక వ్యక్తి కోసం ప్రార్థన చేయి. పర్సనల్ ఎవాంజలిజం ఎప్పుడు కూడా వన్ ఆన్ వన్. ఇంటెన్షనల్గా చేసేటటువంటి ఎవాంజలిజంలో మనకు తెలిసిన వ్యక్తి అయితే, మొట్టమొదటి కేసు ఏంటి? తెలిసిన వ్యక్తి అయితే ఆ వ్యక్తి కోసం ముందు ఏం చేయాలి? ప్రార్థన చేయి. ఫోకస్ వన్ పర్సన్ అండ్ దెన్ స్టార్ట్ ప్రేయింగ్ ఫర్ దట్ పర్సన్. రెండవది, మెయింటైన్ గుడ్ రిలేషన్షిప్. మెయింటైన్ ఎ గుడ్ రిలేషన్షిప్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనము వారితో సత్సంబంధాలని, హెల్దీ రిలేషన్షిప్ని మెయింటైన్ చేయాలి. హెల్దీ రిలేషన్షిప్. ఆ వ్యక్తికి నువ్వేంటో తెలియాలి. నువ్వు ఎస్ అంటే ఎస్, నో అంటే నో. ఈజ్ అ జెంటిల్ మ్యాన్, ఈజ్ నాట్ పర్సన్ హూ టేక్స్ అడ్వాంటేజ్. వెనక మాట్లాడు, హానెస్ట్గా ఉంటాడు, మనిషిని రెస్పెక్ట్ చేస్తాడు, ఇతనికంటూ కొన్ని వాల్యూస్ ఉన్నాయి, దాన్ని బట్టే ఉంటాడు. మనీ విషయంలో, ఫ్యామిలీ విషయంలో, వర్క్ విషయంలో, పర్సనల్ ఎథిక్ విషయంలో దిస్ ఈజ్ ఈజ్ స్టాండింగ్ అనేది లెట్ హిమ్ సీ, లెట్ హర్ సీ ఇట్. గుడ్ రిలేషన్షిప్. ఆ తర్వాత నో దేర్ నీడ్స్ అండ్ ట్రై టు హెల్ప్ దెమ్ ఇన్ దేర్ నీడ్స్. వారి అవసరాలను తెలుసుకొని అవసరాల్లో వారితో మనం పాలు పంచుకోవాలి. అండ్ దెన్ షేర్ ద గాస్పల్ ఇన్ స్పిరిట్ గైడెన్స్. దేవుని యొక్క ఆత్మ ప్రేరణతో దేవుడిచ్చే మాటల్ని పంచుకోవాలి. రెండవ కేసు అంటే క్రొత్త వారికి అట్లా చెప్పాలి. బట్ క్రొత్త వారికి రిలేషన్షిప్గా ఏదో పరిచయం అయ్యారు, ఆ తర్వాత మళ్ళీ కనపడతారు లేదో తెలియదు. బస్ స్టాండ్లోనో, రైల్వే స్టేషన్లోనో, జర్నీలోనో ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక స్ట్రేంజర్, ఆయనకి సువార్త ఎట్లా చెప్పాలి? వాళ్ళ కొరకు ముందు ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మన హృదయంలో ఆ ప్రేరణ దేవుడిస్తున్నాడో, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. చాలాసార్లు మనము స్టార్ట్ చేయడంతో మీరేం చేస్తారు సార్ అని అడుగుతాం. కొన్నిసార్లు ఆ ప్రశ్న చాలామందికి ఇబ్బందికరంగా ఉంటుంది తెలుసా? ఎందుకని? అది చాలా సంవత్సరాల నుంచి జాబ్ ప్రయత్నాలు ఉన్నాడు అనుకోండి, ఫెయిల్ అయ్యి మీరు సార్ మీరు ఏం చేస్తారు సార్? ఏం చేయకపోతే మాట్లాడవా? రెండవది, సార్ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, మీదే ఊరు అంటే కొన్నిసార్లు మనము చాలా ర్యాండమ్గా అడుగుతాం, కానీ అవి కొన్నిసార్లు రాంగ్ ప్రశ్నలు అడుగుతాం. హాయ్, జస్ట్ మనం క్యాజువల్గా ఆ సిట్యువేషన్ బేస్ చేసుకొని, ఆకున్న పరిస్థితిని వేసుకొని రియలిస్టిక్గా మాట్లాడితే ఖచ్చితంగా పీపుల్ విల్ రియల్లీ రెస్పాండ్. ఆర్టిఫిషియల్గా పలకరించడం, ఆర్టిఫిషియల్గా ఏంటి? నో. ఓకే, మేక్ హెల్దీ కాన్వర్జేషన్. ఆ ఫ్యూ మూమెంట్స్ అయినా సరే హెల్దీ కాన్వర్జేషన్. సో కొన్నిసార్లు మనకు డిజైన్మెంట్ కూడా కావాలి. ఆ పరిస్థితులను అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మనకు తెలుస్తుంది వాళ్ళ లైక్స్ ఏంటి, వాళ్ళ డిస్లైక్స్ ఏంటి, వాళ్ళ ఇమోషన్స్ ఏంటి, లేకపోతే వాళ్ళ కన్సర్న్స్ ఏంటి. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకు తెలుస్తుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు క్రికెట్ లవర్స్ అనుకోండి. సో జస్ట్ మేక్ అ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ త్రూ దెమ్. అక్కడ నుంచి స్టార్ట్ చేయి. లేకపోతే వాళ్ళు పిల్లలతో, ఫ్యామిలీతో ఉన్నారనుకోండి, జస్ట్ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఆ జర్నీలో కానీ, లేకపోతే ఆ పార్క్లో కానీ, లేకపోతే ఆ ప్లేస్లో ఆ ఫ్యూ మూమెంట్స్లో జస్ట్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, యూ మే నాట్ ప్రజెంట్ ద హోల్ గాస్పల్ ఇన్ 5 minutes. ఆ 5 నిమిషాల్లో మార్కు సువార్త, మత్తయి సువార్త, యోహాను సువార్త, లూకా సువార్త మొత్తం డంపు చేయలేని ట్రై చేయబాకండి. ఆడి జీవితంలో మళ్ళీ నీది కనపడ్డు. సమ్ టైమ్స్ విల్ అటెంప్ట్ అండ్ ద టైమ్ ఓవర్. నో ప్రాబ్లం, డోంట్ రిగ్రెట్. కొన్నిసార్లు మనం ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తాం, సమయం సరిపోదు. నో ప్రాబ్లం, బట్ దట్ అటెంప్ట్ మ్యాటర్స్. కానీ యాప్ట్గా మనం ఏదో ఒక రోజంతా కూర్చొని రిలాక్స్డ్గా మాట్లాడతామన్నట్టుగా మాట్లాడకుండా 2-3 నిమిషాలు మనతో గడిపే వాళ్ళతోటి ఆ సందర్భానుసారంగా ఒక్క మాట మనం వాళ్ళతో మాట్లాడి చెప్పామనుకోండి. అలాంటి టైంలో బెటర్ వే ఆఫ్ ఇవాంజలిజం ఏంటంటే గివ్ దెమ్ ఎ ట్రాక్ట్.
గివ్ దెమ్ ఎ బుక్, గివ్ దెమ్ లిటరేచర్. లేకపోతే వాళ్ళు కనుక మరీ కొంచెం ఓపెన్గా మనకు కనుక ఫ్రీగా ఉంటే, సార్ ఐ విల్ జస్ట్ గివ్ యూ ఎ లింక్ అండ్ దెర్ ఈస్ అ బ్యూటిఫుల్ మెసేజ్ వేర్ గాడ్ కెన్ రియలీ హెల్ప్ యూ. మీరు వింటారంటే నేను అది మీకు పంపిస్తాను, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత రిలాక్స్గా వినండి. ఇవాంజలిజం. సో కాబట్టి వాళ్ళతో మంచి సంభాషణ చేయాలి. సందర్భానుసారంగా ఇఫ్ పాసిబుల్ స్టార్ట్ విత్ యువర్ టెస్ట్ మనీ. ఆ గుడ్ స్టార్ట్ ఈజ్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ యువర్ టెస్ట్ మనీ. మనం టెస్ట్ మనీ అనగానే ఏం చేస్తాం చెప్పండి? మనం టెస్ట్ మనీ అనగానే ఎక్కడ స్టార్ట్ చేస్తామంటే, సో మనం ఎక్కడ పుట్టాము, చిన్నప్పుడు ఏం చేసాము, అన్నీ చెప్పుకుంటే వెళ్ళేసరికి పుణ్యకాలం మొత్తం పోతుంది. కాబట్టి ఏం చేయాలి? జస్ట్ ఏదైతే యాప్ట్గా అతనికి ఆ సందర్భానికి కనెక్ట్ చేయడానికి ఉపయోగకరమైనటువంటి ఏరియాస్ ఉన్నాయో నీ లైఫ్లో, బ్రింగ్ దెమ్, కనెక్ట్. నేను స్టూడెంట్స్తో మాట్లాడేటప్పుడు మ్యాక్సిమం ఐ రిస్ట్రిక్ట్ మై సెల్ఫ్ టు టాక్ అబౌట్ మై స్టూడెంట్ లైఫ్. దట్స్ వేర్ దే కెన్ ఫైండ్ ఎ కామన్ గ్రౌండ్. నన్ను అంకుల్ అని పిలిచినా కానీ నేను స్టూడెంట్ లైఫ్ గురించి మాట్లాడుతూ ఉంటే ఆ వర్డ్స్ పియర్ టు పీర్ మాట్లాడినట్టుగా కంఫర్టబుల్గా ఫీల్ అవ్వగలడు. వర్కింగ్ పీపుల్తో మాట్లాడుతున్నప్పుడు ఆ వర్క్ ప్లేస్ ఏరియాస్ని మనం కనెక్ట్ చేయడానికి ట్రై చేసినప్పుడు దెన్ యూ కెన్ డైరెక్ట్లీ అడ్రస్సింగ్ దోస్ ఏరియాస్. ఫ్యామిలీ పర్సన్స్తో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ ఏరియాస్ని మనం కనెక్ట్ చేయడానికి ట్రై చేయడానికి ప్రయత్నం చేయాలి. టెస్ట్ మనీలో సెలెక్టివ్గా, బ్రీఫ్గా, ఎఫెక్టివ్గా, కాంటెంపరీగా ఉండడానికి మనం ట్రై చేయాలి. అండ్ ఫైనల్లీ టైం మేనేజ్మెంట్. చెప్పాను కదా, వాచ్ యువర్ వాచ్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నౌ వాట్ ఆర్ ద ప్రీ రిక్విజిట్స్? ఎవరైనా చేయగలరంటే ఇంక ఎవరైనా చేయగలరు అనుకోబాకండి. ఎవరు చేయగలరు నిజానికి? మొట్టమొదటిది రక్షణ అనుభవం ఉండాలి, మారు మనస్సు అనుభవం ఉండాలి, మంచి సాక్ష్య జీవితం ఉండాలి. అప్పుడే అది ఆ సాక్ష్యం ప్రభావపడుతుంది. దేవుని ప్రేమ హృదయంలో పనిచేయాలి. ఎందుకంటే దేవుని ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది. ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకుండా మనం పని చేస్తే అది రివర్స్లో కొట్టేస్తుంది కొన్నిసార్లు. విశ్వాసము, ఇది చాలా ఇంపార్టెంట్. ఒక వ్యక్తికి సువార్త చెప్తా ఉంటే మనం ఎట్లా చెప్పాలంటే, ఇందాక చెప్పానే, ఆయన పై వేషాన్ని చూసి, ఆకారాన్ని చూసి, రూపాన్ని చూసి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ని చూసి, వాళ్ళ విశ్వాసాలను చూసి మనము ముందే భయపడిపోకూడదు. నన్ను రక్షించిన సువార్త ఈ ప్రపంచంలో ఎవరినన్నా రక్షించగలదు. కన్విక్షన్. నన్ను రక్షించిన సువార్త, చెప్పండి, ప్రపంచంలో ఎవరినైనా రక్షించగలదు. ఫీవర్ వచ్చింది అనుకోండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇమ్మీడియట్గా చేసే పని ఏంటి చెప్పండి? ఇమ్మీడియట్గా చేసే పని డాక్టర్ దగ్గరికి వెళ్తామని బాకండి. ఇమ్మీడియట్గా ఎవరు వెళ్ళరు. ఎందుకని? ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక బ్లూ కలర్లో ఉండే స్ట్రిప్ ఉంటుంది, దాంట్లో తెల్ల కలర్లో ఉండే ఒక గోళీ ఉంటుంది, దాని పేరే డోలో 650. టకామని వేసేస్తాం. ఎందుకని చెప్పండి? నాకు 10 సార్లు వచ్చినప్పుడు ఇదే వేసుకున్నాను, తగ్గింది. నాకు తగ్గింది, ఆయనకి తగ్గింది, వాడికి తగ్గింది, ఈయనకి తగ్గింది, అందరికీ తగ్గింది. ఇప్పుడు ఈయనకి జ్వరం వస్తే ఏం చేస్తాం? పాయింట్ అర్థమైందా? నన్ను రక్షించిన సువార్త ఎవరినైనా రక్షించగలదు. హూ సో ఎవర్ బిలీవ్స్, అది దేవుడు చెప్పింది. నమ్ము ప్రతివానికి రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి. కాబట్టి ఆ కన్విక్షన్తో చెప్పాలి. వాక్య జ్ఞానం ఉండాలి. తర్వాత మంచి పర్సనాలిటీ ఉండాలి. మన మాటలు రఫ్గా ఉంటాయి. మన చూపులు చాలా వాళ్ళని భయపెట్టేలాగా ఉంటాయి. మన ఆకారం చూస్తే చాలా అమ్మో వీడెవడరా బాబు అన్నట్లుగా ఉంటుంది, దగ్గర కూడా రారు. దీస్ ఆర్ ఆల్ మ్యాటర్. ఆ ప్లెజెంట్ లుక్ కనుక లేకపోతే నీ దగ్గరికి రావడానికి ఇష్టపడరు, వాళ్ళు మాట్లాడటానికి ఇష్టపడరు, అక్కడే జడ్జ్ చేసేస్తారు నేను. మన యొక్క మాటలు కనుక పొలైట్గా కనుక మోడరేట్గా కనుక లేకపోతే అమ్మో డబ్బ కొట్టేస్తున్నారా బాబు రా. సో కాబట్టి పర్సనాలిటీ ఇంపార్టెంట్. పేషెన్స్. చాలాసార్లు మనం కబడ్డీ ఇవాంజలిజం చేస్తాం. కబడ్డీ ఇవాంజలిజం అంటే ఏంటి? మనం కబడ్డీ 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 అని వాళ్ళు ఏం చేస్తామంటే అట్లా టచ్ చేసి వచ్చేస్తాం, ఇంకా అయిపోయింది, పాయింట్ వచ్చిందని చెప్పేసి బొట్టలో పాయింట్ వేసుకుని కూర్చుంటాం. సువార్తలో డెఫినేషన్ చూసాం కదా, పరిశుద్ధుల సహవాసానికి జాయిన్ అయ్యాడా, శిష్యుడిగా మారాడా, బాప్తిస్మము తీసుకున్నాడా. యు నీడ్ టు హ్యావ్ పేషెన్స్ టిల్ దే ఆర్ చేంజ్డ్. వాళ్ళు యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించే వరకు పరిశుద్ధ జీవితం కావాలి. ఒక ఆత్మ యొక్క విలువ ఎరగాలట. యేసు ప్రభువు లైఫ్ చూస్తే మనకి ఏం తెలుస్తుంది? దీనత్వం కావాలి. కొన్నిసార్లు వాళ్ళు అబ్యూజివ్ వర్డ్స్ అంటారు, కొన్నిసార్లు ముఖం మీదే మాకు అక్కర్లేదు పో అని అంటారు. చాలాసార్లు బ్రదర్స్ సిస్టర్స్ ట్రాక్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళినప్పుడు, లేకపోతే పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళినప్పుడు మీరు ఆల్రెడీ ఫేస్ చేస్తుంటారు. అందరూ ఒకలాగా రెస్పాండ్ అవుతారా? నో. కానీ
అందరూ ఒకలాగా రెస్పాండ్ అవ్వకపోయినా మనం మాత్రం అందరికి ఒకలాగే రెస్పాండ్ అవ్వాలి. హ్యూమిలిటీ కావాలి. మనం వాళ్ళ రిసెంట్మెంట్ పెట్టుకోకూడదు, బిట్టర్నెస్ పెట్టుకోకూడదు, మైండ్ జడ్జిమెంట్, ఈ హాస్టల్ వాళ్ళు ఎవరు రారు, ఇంకెక్కడికి వస్తారు వాళ్ళు, ఎలా మారు మనసు పొందుతారు. సో కాబట్టి ఒక ఆత్మ యొక్క విలువ తెలియాలి, మనము దీనత్వం కలిగిన వారుగా ఉండాలి. హౌ టు ప్రిపేర్ ప్రేయర్ ప్రిపరేషన్. వాక్యము గాస్పల్ ప్యాసేజెస్ కొన్ని మనం బాగా స్టడీ చేసి పెట్టుకోవాలి. పాపం గురించి చెప్పాలంటే ఏం చెప్పాలి, యేసుక్రీస్తు ప్రభువారి యూనిక్నెస్ గురించి చెప్పాలంటే ఏం చేయాలి, క్రాస్ గురించి చెప్పాలంటే ఏ మాటలు చెప్పుకోవాలి, కొన్ని వర్సెస్ని బై హార్ట్ చేసి పెట్టుకోవాలి, కొన్ని ప్యాసేజ్ని మనం స్టడీ చేసి పెట్టుకోవాలి. అన్లెస్ యూ హ్యావ్ వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ యూ, యూ కాంట్ షేర్ ద గాస్పల్. అవిశ్వాసాల యొక్క అభ్యంతరాలు అన్నీ మనం సాల్వ్ చేయలేకపోవచ్చు, అన్నీ ఆన్సర్ చేయలేకపోవచ్చు, కానీ బేసిక్గా వాళ్ళకుండే కొన్ని డౌట్స్ ఉంటాయి. వాటికి ఆన్సర్స్ని మనము విని నేర్చుకొని చదివి వాటిని ఎక్విప్ చేసి పెట్టుకోవాలి, కొన్ని బేసిక్ థింగ్స్. ఆ తర్వాత కొన్ని బయోగ్రఫీస్ కూడా మనం చదవాలి సెల్ఫ్ మోటివేషన్ కొరకు, ఏ విధంగా సోల్ విన్నర్స్ ఆత్మను సంపాదించారు. తర్వాత భిన్నమైన బోధలేంటి, కొన్నిసార్లు అవేంటి ఇవేంటి అని అడుగుతారు. అప్పుడు మనము సువార్తకు భిన్నంగా ఉన్నటువంటి వాటిని గురించి కూడా బేసిక్ అండర్స్టాండింగ్ ఉండాలి. ప్రే, ప్రిపేర్, ప్రొక్లైమ్, ఈ మూడు చాలా ఇంపార్టెంట్. రివార్డ్ ఆఫ్ ఎ సోల్ విన్నర్. చెప్పనసఖ్యము మహమాయుక్తమైన సంతోషము జీవితంలో ఒక్కసారే వస్తుంది అనుకుంటాం కదా మనం. ఎప్పుడది? మనం మారు మనసు పొందినప్పుడు. కానీ మీకు ఒక విషయం చెప్పనా, ఈ సంతోషం రోజు మనం పొందడానికి ఒకే ఒక మార్గం ఏంటో తెలుసా? ఇంకొకరు మారు మనసు పొందుతున్నప్పుడు మన పరిచర్య ద్వారా. ఒక తల్లి తన పెయిన్ అంతా మర్చిపోయి సంతోషించేది ఎప్పుడంటే ఒక బిడ్డని కన్నప్పుడు. సోల్ విన్నర్స్ విల్ ఎంజాయ్ ద జాయ్ ఆఫ్ ఎ మదర్ గివింగ్ బర్త్ టు ఎ చైల్డ్. In spite of toil, in spite of humiliation, in spite of hard work, in spite of many times అటు తిరిగి ఇటు తిరిగి కలిసిన వినప ఒక్కసారిగా ఆత్మ రక్షించబడినప్పుడు వచ్చే ఆనందం చూసారా, ప్రపంచాంతా గెలిచినా కానీ అంత ఆనందం రాదు. అంతేకాదు కిరీటం కూడా దేవుడు వాగ్దానం చేశాడు. కిరీటం ఉన్నది, పరలోకములో బహుమానాలు ఉన్నాయి. ఈ భూమి మీదట వారి గురించి దేవుడు ఇచ్చినటువంటి మాట అంటే, సువార్త ప్రకటించు వాని పాదములు పర్వతముల మీద సుందరములై ఉన్నవి. దేవుడు వారిని ఎంతో ఆనర్ చేస్తాడు, ఘనపరుస్తాడు. అంతేకాకుండా టెస్టిమనీ బై గాడ్, దేవుని చేత బలా నమ్మకమైన మంచి దాసుడు అనే సాక్ష్యం ఈ భూమి మీద మనం పొందుకోగలం. భయం అనే శత్రువును ఓడించాలి, మనలో ఉన్నటువంటి ఫియర్ని ముందు కిల్ చేయాలి. రెండవది ఇనాడిక్వెసీ అంటే అర్థమేంటంటే, మనం చాలాసార్లు నేను యోగ్యుని కాదు, సువార్త అంటే చెప్తే అభిషేక్ అన్న చెప్పాలి, సువార్త అంటే చెప్తే ఇదిగో అభినేజర్ అన్న చెప్పాలి, సువార్త అంటే చెప్తే జోసెఫ్ అంకుల్ చెప్పాలి, నేనేం చెప్తాను, నేనేం చేయగలను. అది రాంగ్ హ్యూమిలియేషన్. చాలామంది అందరూ వెళ్ళి సువార్త చెప్పాలంటే నేను కాదు అంటే ఎలాగా? చాలాసార్లు ఇది ఒకవైపు నాణ్యానికి ఒకవైపు అయితే, రెండో వైపు ఏంటంటే అసలు సిద్ధపాటే లేకపోవడం. దాని గురించి కన్సర్న్, సిద్ధపాటు ఓకే, బేసిక్గా ఏం చెప్పాలి, ఏం ప్రిపేర్ అవ్వాలి, ఎలా చెప్పాలి అనేటటువంటి ఆ ప్రిపరేషన్ లేకుండా ఉండడం అన్నమాట. ల్యాక్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసం లేకపోవడం. ల్యాక్ ఆఫ్ బర్డన్, భారం లేకపోవటం. తర్వాత సోషల్ బ్యారియర్స్, మనము వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు అది వీళ్ళు ఇది అని మనం చాలాసార్లు, శిష్యులు కూడా అన్నారు కదా, సమరయ ప్రాంతానికి మనం వెళ్ళకూడదు, వాళ్ళకి చెప్పకూడదు, వీళ్ళతో మాట్లాడకూడదు, ఇట్లాంటివి ఉంటాయి. లేజినెస్, రేపు చేద్దాంలే. ప్రోకాస్టినేషన్, పోస్ట్పోన్మెంట్, లేజినెస్, తర్వాత చూద్దాంలే, కొన్నిసార్లు చాలా సీరియస్ కాన్సిక్వెన్సెస్లోకి వెళ్తాయి. ఆ తర్వాత నో క్లారిటీ, ఏం చేయాలో తెలియదు, ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియదు, ఎలా స్టార్ట్ చేయాలో తెలియదు, అంత గందరగోళము. అందుకని గడగడ వణికిపోయి ఏం చేస్తారు, ఇంకా మళ్ళీ ట్రై చేయాలన్నమాట. వీటిని ఓవర్కమ్ చేయాలి, దాని కొరకు మనము ప్రిపేర్ అవ్వాలి. సో ఇప్పుడు భయం పోవాలంటే ఏం చేయాలంటే, ముందు ఒకసారి వెళ్ళి చెప్పాలి, రెండోసారి భయం ఉండదు. మీరు ఎప్పుడైనా మైక్ పట్టుకొని స్టేజ్ మీద నుంచున్నారా? ఫస్ట్ టైం ఎలా ఉంటుంది? నాకైతే 2 కాళ్ళు 2 చేతులు వణికిపోయినాయి. నో మోర్ నౌ. ఎందుకని? ఒకవేళ కనుక అలా వణికిపోతుంది అని చెప్పేసి అసలు జీవితంలో ఎప్పుడు కనుక ఎక్కకపోతే ఇప్పుడు ఈ స్థితిలో ఉండగలమా? సో ఆల్వేస్ ద ఫస్ట్ స్టెప్ ఈజ్ అ ఫెయిల్యూర్. గుర్తుపెట్టుకోండి. నో ప్రాబ్లం, లెర్న్ ఫ్రమ్ ఇట్.
ఫస్ట్ అటెంప్ట్ ఎప్పుడు కూడా మనకు పాఠాలే నేర్పిస్తుంది. గో అండ్ అటెంప్ట్, గో అండ్ అటెంప్ట్. దూకేయి, ఈత నేర్చుకోవాలంటే ముందు దూకేయి. అండ్ ఆన్ స్లోగా మనం నేర్చుకుంటాం. సో యేసుక్రీస్తు ప్రభువారు ద మాస్టర్ ఇవాంజలిస్ట్. సుకారుని గ్రామంలో ఉన్నటువంటి ఆ సమరయ స్త్రీ దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభువారు ఎట్లా పర్సనల్ ఇవాంజలిజం చేశారు చూడండి. ముందు ఎవరు ఇనిషియేట్ చేశారు? చాలాసార్లు వాళ్ళు మనతో మాట్లాడాలనుకుంటాం, లేదు మనమే ఇనిషియేట్ చేయాలి. ఎలా ఇనిషియేట్ చేశారు? ఏయ్, వాట్స్ యువర్ నేమ్ అన్నాడా? ఒకవేళ యేసు ప్రభువారు కనుక హేయ్ వాట్స్ యువర్ నేమ్ అనగానే ఏం చేస్తుండే చెప్పండి? ఆ కుండ అక్కడ పడి పారిపోయింది. అమ్మా, ఉమన్, లేక్ యూ మీన్స్ డ్రింక్, నీళ్ళు ఇస్తావా కొంచెం. ఆ నీళ్ళు ఇస్తావా అన్న మాటలో చాలా డిస్కషన్కి స్కోప్ ఇచ్చాడు ఆయన. ఇంకా మాట్లాడటానికి ఒక ఓపెన్ డోర్ని, ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అంటారు. ఆ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్లు ఏమంటే ఆ తర్వాత కూడా కాన్వర్జేషన్ కంటిన్యూ చేయడానికి పాసిబిలిటీ ఇవ్వాలి. ఎస్ ఆర్ నో, ఓకే అనేటువంటి ఆన్సర్స్తో వచ్చే క్వశ్చన్లు వేసామనుకో, ఓకే అని అనుకో, ఇంకేముంది, ఇంకా తర్వాత మళ్ళీ ఇంకో క్వశ్చన్ వేయాలి. ఏదైనా ఇంటర్వ్యూ చేస్తున్నాడు వీడు అనుకుంటారు. కానీ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ విల్ గివ్ యూ ద స్కోప్ ఫర్ డిస్కషన్. నీళ్ళు అంటే నా మంది, నువ్వు యూదుడు కదా, నేను సమరయ స్త్రీని కదా, నన్ను అడుగుతున్నావు. మరలా ఇంకొక ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్కి మళ్ళీ ఇంకో క్వశ్చన్ వేస్తాడు. అసలు ఆ నీళ్ళు అడుగుతున్న వ్యక్తి ఎవరో నీకు తెలిస్తే నువ్వు ఆయన్ని అడుగుతావు, ఆయన నీకు జీవజలం ఇస్తాడు. ముందు నీళ్ళు అన్నాడు, రెండోది ఆ నీళ్ళని ఏమన్నాడు? జీవజలం అన్నాడు. మరి సరే నాకు ఇస్తావా అంటే, నువ్వు వెళ్ళి నీ భర్తను తీసుకోండి. ఆమె ప్రాబ్లం దగ్గరికి ఎలా వెళ్తున్నాడు చూడండి. ఆమె ప్రాబ్లమే కదా, అందరి ప్రాబ్లం అదే కదా, సిన్. డైరెక్ట్గా అరే నువ్వు పాపివి తెలుసా, యేసు ప్రభు నీ కోసం మరణించాడు అనుకోండి. లెట్ హిమ్ షేర్ ఏ కన్సర్న్ అండ్ దెన్ ట్రై టు కనెక్ట్ దట్ టు ద రూట్ ఆఫ్ ద ప్రాబ్లం విచ్ ఈస్ సిన్, అండ్ దెన్ కన్విన్స్గా వింటాడు. సో కాబట్టి కామన్ గ్రౌండ్ బిల్డ్ చేశాడు, రెస్పెక్టబుల్గా మాట్లాడాడు, ఆమెను తొందర పెట్టలేదు, ఆమెను ఇన్సల్ట్ చేయలేదు, క్రిటిసైజ్ చేయలేదు. అంతేకాకుండా ఆయన చాలా రెస్పెక్టబుల్గా ఆమె యొక్క ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటో ఓపిక కావాలి. ఇందాక చూసిన ఇవన్నీ కూడా అక్కడ క్రీస్తు ప్రభులో మనం చూడగలం. హీ వన్ ఎ సోల్ అండ్ త్రూ దట్ సోల్ ఒక గ్రామం అంతా ప్రభు దగ్గరికి వచ్చేస్తుంది. సోల్ విన్నర్స్ ఆల్వేస్ విన్ మెనీ సోల్స్ త్రూ వన్ సోల్. ఒక్క వ్యక్తిని మనం ప్రభు దగ్గర నడిపించామనుకో, ఏమో ఎవడో తెలుసు ఆ వ్యక్తి రేపొద్దున ఎంత గొప్పవాడు అవుతాడు. బిల్లీ గ్రాహాంని ప్రభు దగ్గర నడిపించిన వ్యక్తి ఎవరో తెలుసా మీకు? కానీ మనకు బిల్లీ గ్రాహాం తెలుసు, ఆయన ప్రపంచానికి సువార్త చెప్పాడు. డిఎల్ మూడీకి సువార్త చెప్పిన వ్యక్తి ఎవరో తెలుసా? ఒక సండే స్కూల్ టీచర్. ఆయన పేరు ప్రపంచానికి ఎవరికైనా తెలుసా? తెలియదు. కానీ ఎదుగో ప్రపంచంలో గొప్ప ఇవాంజలిస్ట్గా 1,000,000 మందిగా సువార్త చెప్పినటువంటి దైవజనుడు అయ్యాడు. పాల్ యాంగిచో గారికి సువార్త చెప్పింది ఎవరో తెలుసా? ఒక సండే స్కూల్ పాప కరపత్రిక ఇచ్చిందట. ఆ పాప పేరు ఎవరో తెలియదు, ఆమె ఎవరికో తెలియదు. కానీ ఈరోజు పాల్ యాంగిచో ప్రపంచానంతటికీ తెలుసు. సో వాట్ వి సీ హియర్ ఈస్, ఒక వ్యక్తి కాదు, ఆ వ్యక్తిని ప్రభు రక్షిస్తే తద్వారా ఎంత గొప్ప పరిచర్య, ఎన్ని వేల లక్షల ఆత్మలు రక్షించబడతాయో, ఇంకా ఆయన వెళ్ళి ఎంతమందికి దీవెనకరంగా మారుతాడో మనకు తెలియదు. కాబట్టి ఇట్ ఈస్ అన్ ఎఫెక్టివ్ ఇవాంజలిజం ఎవ్రీబడి కెన్ డూ. చివరిగా ఈ మాట చదవండి. ఎనీ మెథడ్ ఆఫ్ ఇవాంజలిజం విల్ వర్క్ ఓన్లీ ఇఫ్ గాడ్ ఈస్ ఇన్ ఇట్. లినార్డో రెవెన్హిల్ చెప్పిందంటే తెలుసా, యేసును గూర్చిన వార్తే సువార్త. ఇఫ్ క్రైస్ట్ ఈజ్ ఇన్ ద మెసేజ్, దట్ ఈస్ ద గాస్పల్ అండ్ ఇట్ విల్ వర్క్. ఇట్ విల్ వర్క్. ప్రూఫ్ ఏంటి? ఇట్స్ మీ, ఇట్స్ యూ, ఇట్స్ మీ. కాబట్టి ఈ కన్విక్షన్తో, ఈ ఫెయిత్తో, ఈ ప్రిపరేషన్తో, ఏ విధమైనటువంటి బర్డెన్తో దేవుని ఆజ్ఞకు లోబడి మనం సువార్తలో ముందుకెళ్దాం. దేవుడి కొద్ది మాటల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి.